హాయ్ అండి, అందరు బాగున్నారు. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ముఖ్యంగా మహిళా సంఘాలలో చేరమన్నా మరి వాటి చేరేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అవన్నీ మీకు చెప్పాను. ఇంకా కూడా మీకు సింపుల్గా చెప్పాను. అసలు మహిళా సంఘాల సభ్యులుగా చేరిన తర్వాత వాళ్ళకు ఒకటి వ్యక్తిగత ఖాతా తీయించాల్సి ఉంటుంది బ్యాంకులో. అది ఎందుకు, దేనికి, ఉపయోగమా, లాభమా, నష్టమా, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనము గ్రూపులో ఒక ఏరియాలో ఉన్న వాళ్ళని ఉండండి అని చెప్పిన, ఓకే, ఆ ఏరియా వాళ్ళు సభ్యులై ఉండి సంఘంలో చేరి పొదుపులు కట్టుకొని ఆ పొదుపులో కూడా వ్యక్తిగత పాస్ పుస్తకం ఉండాలని అన్ని వివరాలు నేను మీకు వీడియోలో చెప్పిన. ఇంకొకటి ఏంటంటే, ప్రతి సంఘంలో చేరిన సభ్యురాలకి ఖాతా అనేది తప్పనిసరి. ఎందుకంటే ఆ ఖాతా వలన ఉపయోగం ఏమిటి అనే దానికంటే ఫస్ట్ నష్టం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఖాతా లేకపోతే ఏమవుతుందంటే 10 మంది సభ్యులై లీడర్లు లోన్ తేవడం జరుగుతుంది కరెక్టే. మరి తెచ్చినాక కరెక్ట్గా అవి సభ్యులకు అందుతాయా లేవా అనేది కొన్ని మిస్యూజ్ జరగడం జరిగింది. మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు, టీవీలో చూస్తూ ఉన్నారు. అలా జరగకుండా ఉండడానికి వాళ్ళకే సభ్యులకే ఒక తీర్మానం చేసుకోవాలి. 10 మందికి 10 ఖాతాలు ఉండాలి. 10 ఖాతాలలో మా డబ్బులు మా దాంట్లో జమ చేయండి అని లోన్ వెరిఫికేషన్ తర్వాత బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఒక తీర్మానం బ్యాంకుకి సమర్పించాల్సి ఉంటుంది. 10 మంది కలిసి తీర్మానం చేసి పేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద సభ్యుల సంతకాలు తీసుకొని ఆ తీర్మానం ఇచ్చినట్లయితే వాళ్ళ అమౌంట్ ఎంత ఇస్తున్నారు, లోను ప్రతి ఒక్కరి ఖాతాకి ఎంత వేయించాలి అనేది ఒక తీర్మానం ఇచ్చి ఆ తీర్మానం ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది ఖాతా ఉంటే. ఆ విధంగా ఏమవుతుంది, ఎవరి ఖాతాలో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ డబ్బులు పడి మళ్ళీ తీసి వెంటనే చేసేసి ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులతో ఒక తీర్మానం రాసుకోవాలి. మనం ఈ ఫోటోలకి ఇంతైనా వాటికి ఇంతైనా ప్రతిదీ తీర్మానంలో మెన్షన్ చేయించుకోవాలి. 10 మంది సభ్యులు దేనికి ఎంత తీస్తున్నారు, బుక్కులకి ఎంత తీస్తున్నారు అనేది, మనము ఎన్ని పొదుపులు చేసుకున్నాం అనేది తీర్మానం రాసుకొని మనకి ప్రతి ఒక్కరి ఖాతాలో ఇంత పడింది అనేది తీర్మానం చేసేసుకొని ఉన్నట్లయితే ఎక్కడ మిస్యూజ్ అనేది ఉండవు. ఖాతాల్లో నా డబ్బులు నా దాంట్లో పడితే ఎవరి డబ్బులు వాళ్ళ దాంట్లో పడతాయి కాబట్టి అందులో డబ్బులు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. అదే డబ్బులు ఇప్పుడు ఇదివరకు అందరూ కరెక్ట్గా ఉంటారనేది అయితే లేదు. లీడర్లు అందరూ ఒకలాగా ఉండరు, ఆర్పీలు ఒకలాగా ఉండరు, సభ్యులు మోసం ఏడ జరుగుతుందని అంటే సభ్యులందరూ సంతకాలు పెడతారు, లీడర్లు ఇద్దరు తీర్మానం దగ్గర లీడర్లు ఇద్దరిది అడుగుతారు, వాళ్ళు సంతకాలు పెడతారు, డబ్బులు డ్రా చేసుకొస్తారు, సభ్యులకు ఇవ్వకపోవచ్చు. వస్తాయి అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా మోసాలు జరిగినాయి. అందుకే మీకు ఈ విధమైన నష్టం జరుగుతుంది. అంటే ఉపయోగం ఏంటంటే ఏ విధమైన నష్టము జరగదు. ఖాతా ఉన్నట్లే ఏది ఉంటే ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవ్వదు. మీరు ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని ఆ డబ్బులు లోన్ ఖాతాలో, పొదుపు ఖాతాలో చెక్ చేసుకొని మీరు చెక్ చేసుకున్నట్లయితే ఒక్క రూపాయి కూడా మీకు వృధా జరిగేది ఉండదు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉండడం అనేది సంఘ సభ్యులకు చాలా అవసరం. సమావేశాలు ఉండడం అనేది ఇంకా అవసరం. ఎందుకంటే ప్రతి నెల కడతారా లేదో చూసుకుంటారు కాబట్టి బ్యాంకు ఖాతా ఎవరిది వాళ్ళ ఖాతా ఉన్నంత మాత్రాన వాళ్ళ ఖాతాలో వేయడానికి లేదు. లోన్ తెచ్చి ఇవ్వాలి. ప్రతి నెల సమావేశం డ్రా చేసుకునే వరకే వాళ్ళకి. మళ్ళీ లోన్ కట్టేటప్పుడు మన సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ డబ్బులు తెచ్చి లీడర్లకు ఇచ్చినట్లయితే సమావేశంలో లీడర్ లోన్ ఖాతాలో, పొదుపు ఖాతాలో 1000 రూపాయలు, లోన్ ఖాతాలో అమౌంట్ లోన్ ఖాతాలో వేసి మీకు ప్రతి నెల కూడా కట్టిన రసీదు అనేది తీర్మానాన్ని పిన్ కొట్టుకున్నట్లయితే మీరు ఆ విధంగా సమావేశంలో చెక్ చేసుకున్నట్లయితే కట్టినరా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏ విధమైన మిస్యూజ్కి అనేది ఆస్కారం ఉండదు సంఘ సభ్యులకు. అందుకే బ్యాంక్ అకౌంటు, సమావేశాలు ఎంత ముఖ్యమో అనేది మీకైతే చెప్పిన. మరి ఇంకా అర్థం కానట్లు ఏదుంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా విషయాలు మీకు డౌట్లు ఉన్నా, ఇంకా లోన్లపైన కానీ, వడ్డీలపైన కానీ, పొదుపులపైన ఏమైనా డౌట్లు ఉన్నా, పథకాలపైన డౌట్లు ఉన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మీ కామెంట్ని బట్టి నేను మరొక వీడియో చేస్తాను. ఓకేనండి. నా వీడియో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినట్లయితేనే ఏ విషయమైనా అర్థమవుతుంది.
ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.